హాయ్ గైస్, పెద్దంగుడి టెంపుల్కి వచ్చాం. నవ్వుతావే వీడు ధీరజ్, కొంచెం మెంటల్ ఎక్కువ. వీడు విక్రాంత్ ఇంకొంచెం ఎక్కువ. ఏంటి ఈరోజు దైవభక్తి ఎక్కువ. అసలు దేవుడు అంటే ప్రాణం పెట్టేస్తాడు. కొత్త సంవత్సరం దైవభక్తి ఎక్కువ చేసుకుంటే సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. ఈ ఒక్కరోజు గుడికి వస్తే సంవత్సరం మొత్తం రావక్కర్లేదని ప్లాన్ వేసాడు. ఈడైతే మునిగిపోయాడు దేవుడి భక్తితో. ఈ సంవత్సరం అంతా పెద్దమ్మ తల్లి అనుగ్రహం ఉంటుందని కోరుకుంటూ మంచి మంచి స్థాయికి వెళ్ళాలి. గైస్, ఈ టెంపుల్ పేరు పెద్దమ్మ తల్లి టెంపుల్. అందరూ తప్పకుండా రావాలి. మీకు మొత్తం హైదరాబాద్ వచ్చి పెద్దమ్మ తల్లి గుడికి రాకపోతే ఖచ్చితంగా రావాలి. మీరు చాలా తప్పు చేస్తున్నట్టు అర్థం. ఒకవేళ వస్తే మాకు కలండి. మా పేరు చెప్పండి, మీకు కొంచెం 5 రూపాయలు లైన్లో ఒకరికంటే ముందు పంపిస్తాను. నీకు పొలారు ఒక గంట ప్రసన్న ఎక్కువ వేస్తారు. గుడి మొత్తం డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదిగోండి. ఎలా తిప్పాలరా? తిప్పడం రాదు, తిప్పడానికి లేదు. అడ్జస్ట్ అయిపోండి ఈ వీడియోతో. ఇదిగోండి గుడి. ఏంటి మంచి టైంలో వస్తే కన్నులకు కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. ఎప్పుడు బార్లు పబ్బులే కాకుండా ఇలా టెంపుల్కి వెళ్తే దైవభక్తి ఉంటుంది. అది కాకుండా దైవభక్తి ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది. సో A few moments later. Guys, within seconds లో దర్శనం అయిపోయింది. గైస్, అమ్మ కన్నుల పండుగలా ఉంది. తప్పనిసరిగా రావాలి. వెంటనే దర్శనం అయిపోయింది. నిజం చెప్పాలంటే అసలు ఒక నిమిషం అలా ఏం గుర్తురాలేదు, మొత్తం మైండ్ పీస్గా అయిపోయింది. గైస్, తప్పనిసరిగా రావాలి. మీరు వస్తారు, నాకు తెలుసు. మీరు వస్తారు. వచ్చి ఒక పులిహోర పొట్టలు మా పేరు మీద తీసుకోండి, ఎవరికొరకు ఇవ్వండి. గుడికి రావడం వల్ల భక్తి మాత్రమే కాదు, కొన్ని ఆశ్చర్య పరిచయాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే నా స్నేహితులు కొంతమంది కలిసారు గుడిలో. సో మీరు రండి, మీ స్నేహితులు కలుస్తారు. దూరమైన స్నేహితులు కూడా దగ్గర అవుతారు. దగ్గర చేసేది గుడి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి, టెంపుల్స్కి వస్తే యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అయితే మైండ్ పీస్, యాక్టివ్గా ఉంటాం. మైండ్ పీస్గా ఉంటుంది. వర్క్ బాగా చక్కగా చేసుకోవచ్చు. సో రండి, చూడండి టెంపుల్ ఉంది. I don't want peace. I want problems always. గైస్, గుడికి వచ్చామంటే పెద్దమ్మ తల్లి గుడి మాత్రమే కాదు, ఇక్కడ తెరపులుసు, వినాయకుడిది, సరస్వతి దేవిది, లక్ష్మీ గణపతి, సరస్వతి టెంపుల్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ అన్నట్టు పనులా బ్రో. ఇదిగోండి మన భక్తుడు ఇంకా అన్న వచ్చాడు. అన్న హాయ్ చెప్పు. మనకి ఇప్పుడు ఏ గుడి ఇది? సరస్వతి దేవి గుడి, వినాయక స్వామి గుడి, గణపతి గుడి. చూడండి, కెమెరా రొటేట్ అవ్వదు. గైస్, టెంపుల్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నాలా వ్లాగర్స్ అయితే కొంచెం కాకపోతే మీకోసం ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి మనల్ని వదిలేశారు. మీరు మాత్రం ఇలాంటి ట్రై చేయకండి. మీకోసం మేము ప్రాణాలు తెగించి వీడియో మూడు ప్రాణాలను తెగించి మరి వీడియో తీసాం. కాకపోతే కొంచెం వచ్చింది, దాంతో సరిపెట్టుకోకండి. మీరు వచ్చి చూడండి. ఒక్క అరగంటలో అయిపోయేది ఈ భక్తుడి కోసం గంటలు అవుతుంది. వెళ్తే రావట్లేదు, ఉన్నాయో తెలియదు కానీ మొక్కుతూనే ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు, ఇది మాత్రం రావట్లేదు. గైస్, అమృతం గైస్, అమృతం. మాట్లాడలేదండి, ఇలా తిన్న దృష్టి పెడుతున్నాడు. అందుకని మాట్లాడతాను. గైస్, ఖచ్చితంగా దేవుని చూడటం కాకపోయినా ఖచ్చితంగా రండి. నిజంగా వర్త్ 100 కిలోమీటర్లు ఉన్న 20 రూపాయలు చాలు.
చాలు. తినండి, దర్శించుకోండి. మా ఛానల్ పేరు చెప్పండి, 5 రూపాయలు డిస్కౌంట్ కూడా వస్తుంది. చూడండి పొలాలు చూడండి, అద్భుతం. చెప్పండి వడ్డీ ఇస్తారు 20 రూపాయలు. అచ్చమైన నెయ్యి వేసాడు, ఓవర్. జస్ట్ మినిట్ లడ్డు చూపిస్తాను. రైస్ లడ్డు మీకు చూపించడానికి ఫోన్లు కూడా మేము లెక్క చేయట్లేదు. ఛార్జింగ్ లేదు, మీకోసం, కేవలం మీకోసం. మా సబ్స్క్రైబర్సే మా ప్రయాణం. గైస్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇప్పుడే ఒక చిన్నపిల్లతో మాట్లాడడం జరిగింది, మాట్లాడడానికి ట్రై చేయడం జరిగింది, కానీ అసలు మాతో మాట్లాడడానికి అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే పులిహార అంత బాగుంది. అసలు తెలుసునే ఉంది పాప, మాట్లాడుతున్న పట్టించుకోవట్లేదు. పులిహోరలో మొత్తం దృష్టి అంతా పులిహోర పెట్టడం వల్ల మాతో మాట్లాడడం రావట్లేదు. నిజంగా ఈ పులిహార పిల్లలు కూడా తినే విధంగా చేశారు. కారం లేదు, చిన్నపిల్లలు. గైస్, లారీలో జీడిపప్పు వేసాడు. జీడిపప్పులో లారీ ఉందో, లారీలో జీడిపప్పు ఉందో తెలియట్లేదు. అన్నీ వేసాడు. చూడండి పైన. ఈ క్లైమేట్, వెదరు, గుడి నిజంగా వర్క్ గైస్. డెడ్లీ కాంబినేషన్. అసలు లాడు నిండా జీడిపప్పులే ఉన్నాయి. ఇంత 20 రూపాయలకి ఎవరు ఇస్తారు? ఎంత అండి ఇంత? రండి, ప్రసాదం కోసమేనండి. లేదు, దేవుడి కోసం అండి. అంత ప్రసాదం దేవుడి ముందు. చూడండి, నోటీస్ మాట. వావ్, బాబా సూపర్ సూపర్ చూడండి. ఫైనల్లీ రావడం జరిగింది, దర్శనం అయిపోయింది, ప్రసాదం తినడం జరిగింది, లాస్ట్లో ఫోటో సెషన్ కూడా అయిపోయింది. అన్నీ అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటిది? కేబుల్ బ్రిడ్జ్. కద్దంతల్లి గుడికి వెళ్తే పక్కనే కేబుల్ బ్రిడ్జ్ ఉంది. కేబుల్ బ్రిడ్జ్ చూసుకుంటండి. మొత్తం బ్లూ లైట్లు, సార్ ఏంటి సార్ అది? మొత్తం బ్లూ లైట్లు. మాకు నమ్మకం లేకపోయినా సరే బండి ఇడికి ఇచ్చాం. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉండదు దొంగ, మోసం. See you guys in the next ఫోటోస్ vlog. కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏ గుడికి వెళ్ళాలి, ఏ బ్లాగ్ తీయాలనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు ఇన్స్టా ఐడీలు మెన్షన్ చేస్తా. బాయ్ బాయ్.